అందరికీ నమస్కారం. రాశి ఫలాలు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీకు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు సంతోషంగా ఎగిరి కద్దలేస్తారు మరియు మీ మిత్రులకి పార్టీ కూడా ఇస్తారు. మొత్తానికి రోజు చాలిక గడుపుతారు. ఇక ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో చాలా మంచి సమయం గడపబోతున్నారు. బాగా ఇష్టమైన వారి నుండి మీకు ఈరోజు కాల్ రావడం వల్ల సంతోషంగా ఎక్సైటింగ్గా ఉంటారు. ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి మీరు ఉపయోగించుకుంటారు. ఇష్టమైన పనులను చేస్తారు. ఈరోజు సమస్యలను కూడా తొలగించుకుంటారు. పూజలు పురస్కారాలు చేయటం వల్ల మేలు కలుగుతుంది. ఇన్వెర్టర్ ఎలక్ట్రానిక్ రంగాల వారికి పురోభివృద్ధి సాధ్యమవుతుంది. ఈరోజు పనులకు బంధువుల నుండి విమర్శలు ఉంటాయి. కొంతమందికి వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. కుబేరుని అనుగ్రహంతో ఇకపై వారికి తన సమస్యలు అనేవి ఉండవు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. నరసింహస్వామి ఆరాధన వల్ల మేలు కలుగుతుంది. ఉద్యోగులకు పనిభారం కూడా తగ్గుతుంది. ఆత్మీయులతోటి పనులు నెరవేరుతాయి. పదోన్నతి కారణంగా స్థానచలనం ఉంటుంది. మరి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధుమిత్రులతోటి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ జీవితంలో ప్రశాంతత అనేది ఉంటుంది. మిత్రులతోటి ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇక ఈరోజు మీరు విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కొంతమంది. కానీ మీరు వాటి గురించి ఆలోచిస్తూ మీ యొక్క టైం వేస్ట్ చేసుకోకండి. మనశ్శాంతిగా ఉండటానికి ప్రయత్నించండి. పారిశ్రామికవేత్తలు క్రీడాకారుల అంచనాలు తప్పి కాస్త గందరగోళంగా ఉంటాయి. వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు పఠించడం ద్వారా వాళ్ళకి మేలు కలుగుతుంది. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు లావాదేవీలు పొందుకుంటాయి. దేవాలయాలను సందర్శించడం ద్వారా మేలు కలుగుతుంది. డబ్బు లావాదేవీల విషయాల్లో ఎవరితోనైనా సంభాషించే విషయాలు ఉన్నాయి. ఈరోజు మీరు కొత్త కారు కొనేటటువంటి ఆలోచనలు, కొంత వాహనం కొనేటటువంటి ఆలోచనలు మీకు మంచిగా వాటి యొక్క ఆలోచనల విషయంలో మీకు మంచి జరుగుతుంది. మీరు కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త వాహనం కొనే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఈ వారం లోపు మీరు కొత్త వాహనాలు కొనే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే ఇక ఆ తర్వాత పూజ చేసిన తర్వాతనే మీరు వాహనాన్ని నడపడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. విద్యార్థులు ఏదైనటువంటి అంశానికి సంబంధించి సమస్యలు ఉంటే వాటిని తొలగించుకుంటారు. ఒప్పందం చేసుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. పర్యవేక్షణను అధిగమించాలి. స్నేహితులతో కలిసి నడపడానికి సంతోషకరమైన సమయం అయితే ఉంటుంది. డబ్బు సంబంధిత ప్రయోజనాలు అకస్మాత్తుగా ఉండవచ్చును. దీనికి కారణం ఒక చిన్న సమస్య కూడా అధిగమించబడుతుంది. లక్కీ సంఖ్య 96, లక్కీ కలర్ తప్పు. మరియు పరిహారంలో మీరు శివలింగానికి పూజలు సమర్పించాల్సి ఉంటుంది. మరియు పేదలకు మీరు చక్కగా ఈరోజు పండ్లను కానీ రొట్టెలకు కానీ పంచిపెట్టడం ద్వారా మీకు దోషాలు పరిహారం అవుతాయి. అన్ని శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.